లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఏడాది క్రితం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నాటి నుంచి నేటి వరకు ఏదో ఒక విధంగా పేద ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ సరికొత్త ఒరవడి సృష్టిస్తూ ముందుకెళ్తున్నారు. అన్ని వర్గాల వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వారి పురో అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. అందులో భాగంగా సిరిసిల్ల పట్టణంలో ప్రయోగాత్మకంగా ఓ ప్రాజెక్ట్ చేపట్టారు. దీనివల్ల ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సమాజంలో దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు ఎంత వివక్షకు గురవుతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే వారికి ఉపాధి కల్పించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఇది అన్ని వర్గాల ప్రజల నుంచి మన్ననలు పొందుతుంది. బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో రేవంత్ రెడ్డి మహోత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సిరిసిల్ల పట్టణంలో ప్రభుత్వ సహకారంతో పెట్రోల్ బంకును ఏర్పాటు చేశారు. అందులో ట్రాన్స్జెండర్లకు, దివ్యాంగులకు ఉపాధి కల్పిస్తున్నారు. సిరిసిల్ల జిల్లా అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం వీరికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది. వారికి ఉపాధి కల్పించడానికి ఈ పెట్రోల్ బంక్ ను ఏర్పాటు చేసింది. దీనికోసం 2.5 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఈ పెట్రోల్ బంక్ ను సిరిసిల్ల పురపాలక పరిధిలోని ప్రభుత్వ వైద్య కళాశాల సమీపంలో ఏర్పాటు చేసింది. ఈ పెట్రోల్ బంక్ లో ఒక ట్రాన్స్జెండర్, 24 మంది దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు కల్పించారు. దానికంటే ముందు వీరికి పెట్రోల్ బంక్ నిర్వహణలో శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వం ఉదారమైన నిర్ణయం తీసుకోవడంతో వీరికి ఆర్థికంగా స్థిరత్వం లభించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ట్రాన్స్జెండర్లు, దివ్యాంగుల్లో సంతోషం వెల్లివిరుస్తుంది. ప్రభుత్వం ఉపాధి కల్పించడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బంక్ మేనేజ్మెంట్ లో శిక్షణ ఇచ్చి ఉద్యోగం ఇవ్వడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమకు జీవనోపాధి కల్పించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం గొప్పగా ఉందని దివ్యాంగులు చెబుతున్నారు. తమలాంటి వారి కోసం ఇలాంటి ఆలోచన చేయడం ఆనందంగా ఉందని వారు వివరిస్తున్నారు. పెట్రోల్ బంక్ లో ఉద్యోగం చేయడం వల్ల తమకు నెలకు 18,000 దాకా వేతనం వస్తుందని దివ్యాంగులు చెబుతున్నారు. కేవలం సిరిసిల్లలో మాత్రమే కాకుండా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ట్రాన్స్జెండర్లకు, దివ్యాంగులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఆయా జిల్లాల అధికారులతో ప్రయత్నం చేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో పట్టుదలతో ఉండడంతో అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. త్వరలో రాష్ట్రం మొత్తం దివ్యాంగులతో, ట్రాన్స్జెండర్లతో పెట్రోల్ బంకులు, ఇతర వ్యాపారాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. మొత్తంగా ఈ విప్లవాత్మక నిర్ణయం ద్వారా సమాజంలో అన్ని వర్గాల వారికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని సంకేతాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇస్తున్నారు. నా పేరు అయోధ్య, సిరిసిల్ల నివాసుడను. నేను పుట్టుకతో దివ్యాంగుడను. నేను మొన్నటిదాకా సిరిసిల్ల థియేటర్లో వర్క్ చేశాను. నాకు ఉపాధి కోసం నేను దరఖాస్తులు చేసుకున్నాను. పెట్రోల్ బంక్ గురించి కలెక్టర్ గారు ఆమోదించి నాకు గవర్నమెంట్కి సంబంధించిన పెట్రోల్ బంకులో ఉద్యోగం కల్పించినారు. నా పేరు గణేష్, నేను ఒక దివ్యాంగుని. నేను ప్రయాణ అప్లికేషన్ పెట్టుకున్నాను. అధికారులు స్పందించి నాకు ఇక్కడ ఉపాధి కల్పించడం జరిగింది. నాతో పాటు నా తోటి దివ్యాంగులు కూడా ఉపాధి కల్పడం జరిగింది. అందరం మేము కలిసిమెలిసి ఇక్కడ పని చేసుకుంటాం. గతంలో నాకు ఎలాంటి పని లేకుండే. నేను ఒక చదువుకున్న స్టూడెంట్ని, డిగ్రీ కంప్లీట్ చేసిన. ఉపాధి కోసం అప్లికేషన్ పెడుతుంటే ఇక్కడ నాకు ఉపాధి కల్పించడం జరిగింది. అది దానికోసం చాలా సంతోషంగా ఉన్నాను. అంతకుముందుకు నేను గుమస్తాగా పనిచేసిన. ఇప్పుడు ఆ ఉపాధి కూడా కోల్పోయినా. వర్క్ నడవక అందులో కూడా నాకు గుమస్తా వర్క్ లేకపోవడం వల్ల ఒక 1 year నుంచి చదువుతున్నా. అందులోనే దివ్యాంగుని, పుట్టుకతో దివ్యాంగుని. మొన్న కలెక్టర్ ఆఫీస్లో పెట్రోల్ బంకు, కలెక్టర్ ఆదాయంలో పెట్రోల్ బంక్ ఓపెనింగ్ చేస్తారు. అందులో ఉద్యోగాలు ఉన్నాయి, అప్లై చేసుకోమంటే అప్లై చేసుకున్నాము. చేసుకుంటే వారి కలెక్టర్ ఆదాయంలో మాకు ఉపాధి ఇక్కడ కల్పించారు. మాకు ఇప్పుడు ఇక్కడ పని ఇచ్చారు. ఇక్కడ పని చేసుకుంటూ ఉన్నాము. మాకు ఇప్పించిన DFW లక్ష్మణ్ సార్కి ధన్యవాదాలు, కలెక్టర్ సార్కి ధన్యవాదాలు. ఇందులో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా రాగుండ్రు. నేను ఇంతకుముందు స్కూల్లో వర్క్ చేశాను. ఇప్పుడు ఏ ఉపాధి లేకపోవడంతో కలెక్టర్ ఆఫీస్లోకి వెళ్ళి కలెక్టర్ని సార్ని కలిశాను. నాకు ఈ పెట్రోల్ బంక్లో ఈ అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు సార్కి తెలియజేసుకుంటున్నాను. నేను లక్ష్మీరాజం, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్. మనం ఇప్పుడు ఇక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ రాజన్న సిరిసిల్ల పెట్రోల్ పంపులో ఉన్నాము. ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు మంత్రివర్యులు సీతక్క గారు, ప్రభుత్వ విప్ శ్రీ ఆది శ్రీనివాస్ గారి సూచనలు సలహాలతో
గౌరవ కలెక్టర్ గారి సందీప్ కుమార్ ఝా గారి ఆదేశాలతో ఈ పెట్రోల్ పంప్ ప్రభుత్వ స్థలంలో నిర్మించడం జరిగింది. ఈ పెట్రోల్ పంపుని మనకు ఇక్కడ ఏర్పాటు చేయడంలో ఉన్నటువంటి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ట్రాన్స్జెండర్లకి, దివ్యాంగులకు ఉపాధి కల్పించడం. ప్రజావాణిలో గౌరవ కలెక్టర్ గారికి ప్రతిరోజు ఎన్నో దరఖాస్తులు వస్తున్నాయి, విప్ గారికి ఎన్నో దరఖాస్తులు వస్తున్నాయి, ఉపాధి కల్పించండి. సో ఆ క్రమంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారికి మాట్లాడి వారి సహాయ సహకారాలతో ఇక్కడ ఒక పెట్రోల్ పంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ 24 మందికి మనం ఉపాధి కల్పించేటువంటి అవకాశం ఉంది. సో ప్రస్తుతం అందరూ కూడా ఇక్కడ దివ్యాంగులు ఎంతో ఇష్టంతో పనిచేస్తున్నారు. సో వాళ్ళకి ఉపాధి కల్పించడంలో భాగంగా మనందరం కూడా ఇక్కడ సమీప ప్రాంతంలో ఉన్నటువంటి సిరిసిల్ల పట్టణ ప్రజలు కావచ్చు, చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలందరూ కూడా ఇక్కడ డీజిల్ మరియు పెట్రోల్ తప్పనిసరిగా తీసుకోండి. ఇక్కడ నమ్మకమైనటువంటిది, క్వాలిటీతో కూడుకున్నటువంటిది, సరి అయిన పరిమాణంలో మనకు పెట్రోల్, డీజిల్ లభిస్తుంది కాబట్టి తప్పనిసరిగా అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే ఈ యొక్క పెట్రోల్ పంప్ మంజూరు చేసినటువంటి విప్ గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గారికి, దివ్యాంగులందరి తరపున, ట్రాన్స్జెండర్లందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. For more videos like this, subscribe Big TV channel.